ఉందన్న గేమ్ చేంజర్? సూపర్ భయ, మామూలుగా నిద్ర బాగా. ఎలా ఉందన్న గేమ్ చేంజర్? ఫెయిల్ అన్న, కంప్లీట్ ఫెయిల్. అసలు ఏం డిసప్పాయింట్ అయ్యారు? కంప్లీట్ ఫెయిల్, ఏం అర్థం కావట్లేదు. డైరెక్షన్ ఎలా ఉందన్న? కంప్లీట్ ఫెయిల్. శంకర్ ఫెయిల్. ఏం లేదు, రొటీన్ అన్ని సినిమాలు తీసినట్టే తీసాడు శంకర్. ఏం లేదు, కొత్తగా ఏం లేదు. ఎలా ఉందన్న గేమ్ చేంజర్? సినిమా బాగాలేదు. ఏం డిసప్పాయింట్ అయ్యారా? ఏం బాగాలేదు. ఎలా ఉందన్న? బాబు చూడలేదు. ఎలా ఉందన్న గేమ్ చేంజర్? బాగుంది. చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చరణ్ యాక్టింగ్ సెకండ్ హాఫ్ సూపర్. ఎలా ఉందన్న? చరణ్ యాక్టింగ్ బాగుంది. శంకర్ది డైరెక్షన్ ఎలా ఉందన్న? శంకర్ టేకింగ్ బాగుంది. చరణ్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయన్న? చరణ్ అన్న యాక్టింగ్ బాగుంది అండ్ ఎఫ్జే సూర్య యాక్టింగ్ కూడా సూపర్. మూవీలో మైనస్ పాయింట్ ఏంది భయ్యా, ప్లస్ పాయింట్ ఏంది? అంటే శంకర్ కంప్లీట్గా బ్యాక్ అవ్వలేదు, కొంచెం వన్ టైం వాచబుల్ అంతే మూవీ. ల్యాగ్ ఎక్కడైనా ఉందా అన్న మూవీలో? ల్యాగ్ అంటే అది టూ మెనీ వేరియేషన్స్ చూపించేస్తాడు కదా, కొంచెం నాకు సింక్ అనిపించలేదు కొంచెం. ఓవరాల్గా మూవీ ఎలా ఉందా? ఓవరాల్గా చెప్పాక వన్ టైం వాచబుల్ అంతే. ఎలా ఉందన్న గేమ్ చేంజర్? చాలా బాగుంది. ఎలా ఉందన్న? ఎవరెస్ట్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ పోయింది భయ్య. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ బాగా తీసుంటే బాగుంది. చరణ్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయన్న? అదంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ అన్న బాగానే చేశాడు కానీ బట్ రొటీన్ నార్మల్ సినిమా అయిపోయింది సెకండ్ హాఫ్. Direction ఎలా? వెళ్ళిపోయింది. డైరెక్షన్ ఎలా? శంకరే మొత్తం. సెకండ్ హాఫ్ పోయింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కేక్, అసలు సూపర్గా ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫే మొత్తం పోయింది. అంటే బీజిఎం ఎలా ఉందన్న తమంది? అంతా బాగానే ఉంది. తమంది మొత్తం బాగానే ఉంది. నరేష్ అయితే ఓన్లీ ఒకే ఒక్క ప్లేస్లో ఉన్నాడు. అతనిది పెద్ద క్యారెక్టర్ అయితే ఏం లేదు. సునీల్ది క్యారెక్టర్ ఉంది, బాగుంది. ఖైరా అద్వానీ సాంగ్స్ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఖర్చు అంతా బాగా కనపడుతుంది కానీ బట్ సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ వచ్చేసింది. అది స్టోరీ ఎంగేజింగ్ ఉందన్న? సెకండ్ హాఫ్లోనే మొత్తం పోయింది సింపుల్గా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ కొంచెం వరకు బాగానే ఉంది కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం అసలు ఏం చెప్పాలనుకున్నాడు అనేది తెలియకుండా పోయింది. మామూలుగా ఫస్ట్ 5 minutesలోనే మనకు సినిమా అర్థమవుతుంది ఇదే అజెండా అని చెప్పి, అది లేకుండా పోయిందనమాట. ఓవరాల్గా ఎలా ఉందన్న మూవీ? ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు అంతే, మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. మామూలుగా ఇంకా వేరే సినిమాలు అలా కంపేర్ చేసినా కానీ ఎక్కడో ఒక చోట ఎలివేషన్స్ అనేవి ఉంటాయి, బట్ అవి కూడా లేవు. అన్న ఎలా ఉందన్న గేమ్ చేంజర్? గేమ్ చేంజర్, నిజంగానే గేమ్ చేంజింగ్ లో ఉంది. చెప్పుడు వీడు యాక్చువల్లీ పాలిటీషియన్. ఎలా ఉందన్న గేమ్ చేంజర్? చాలా బాగుంది. చరణ్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయన్న? సేమ్ వీడికన్నా అయితే బాగాలేదు. ఎలా ఉంది బ్రో గేమ్ చేంజర్? సూపర్ అన్న, సూపర్ ఉందన్న. సూపర్ అన్న, సినిమా సూపర్. చాలా మంది నెగిటివ్ చెప్తున్నారు కదా అన్న. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ నుంచి మాత్రం సినిమా సూపర్ టర్న్ అయిద్దన్న. సూపర్ స్టోరీ అన్న. చరణ్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయన్న? సూపర్. స్టూడెంట్ లుక్స్ మాత్రం అన్న సూపర్ అన్న. అన్న మ్యూజిక్ అంటే బండోడు గుద్దాలి మ్యూజిక్ అన్న. బీజం ధవన్ అన్న గుద్దాలి మ్యూజిక్ కొట్టాడన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన వాడికి ₹1 ఇస్తానన్న నేనే. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ ఉంటుంది అన్న. సెకండ్ హాఫ్ హైలైట్, ఫ్లాష్ బ్యాక్ హైలైట్ అంతే. స్టోరీ ఏం లేదంటారు అన్న చాలా మంది. ఎందుకు లేదన్న, మస్తు ఉందన్న స్టోరీ. అసలు స్టోరీ ఉందన్న, మొత్తం స్టోరీ ఉంది. స్టోరీ ఏంటి భయ్యా? స్టోరీ చూడండి అన్న, సూపర్ ఉంటుంది అన్న. చూడాలి, థియేటర్కి వచ్చి చూడాలి అందరూ అంతే. అంటే ఏం ఫాల్ట్ ఏంది భయ్యా మూవీలో? ఫాల్ట్ అంటే ఏం లేదు. అంటే ఇంటర్వెల్ క్లైమాక్స్ ఒకటి కొంచెం ల్యాగ్ తీసాడు కానీ క్లైమాక్స్ కూడా ఎంగేజింగ్ అనే ఉంటుంది అన్న. అంటే అన్ని గెస్ట్ చేసే సీన్లు వస్తున్నాయి అంటారు అన్న చాలా మంది. చేయడం అట్లేం లేదన్న, చూడొచ్చు అన్న, మంచిగా చూడొచ్చు. నెగిటివ్ ఇచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు భయ్యా? నెగిటివ్ ఇచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? నెగిటివ్ వాళ్ళని ఏం చేయలేము మనం అంతే. సినిమా అయితే సూపర్ ఉంది అంతే. కావాల్సుకొని చరణ్ అన్న ట్రోల్ చేస్తారు అన్న అంతమంది. వాళ్ళు వచ్చి చూడాలి కదా, ఫస్ట్ సినిమా చూడాలి కదా. సినిమా సూపర్ అంతే. ఎలా ఉందన్న గేమ్ చేంజర్? సినిమా బాగానే ఉందన్న, రెగ్యులర్గా ఉంది. కొంచెం సాంగ్స్ పరంగా అయితే శంకర్ ఇంపాక్ట్ ఉంది. అంటే మూవీలో లేదనా? మూవీ అంటే రెగ్యులర్గా కంటెంట్. అంటే ఎందుకు భయ్యా కాన్సెప్ట్ ఏంటి మూవీలో? కాన్సెప్ట్ ఇవ్వాలేగా వచ్చింది, మళ్ళీ కాన్సెప్ట్ మళ్ళీ ఫ్యాన్స్ వస్తారు కదా. అంటే చరణ్ అన్న యాక్టింగ్ ఇట్లా అంతా లేదు అంటారు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అప్పన్న క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ ఉందన్న. అంటే నార్మల్ ఏం లేదా భయ్యా? మూవీ రొటీన్గా ఉందా? అదే అలాగే ఉంది కొంచెం. సూర్య, ఎస్జే సూర్య యాక్టింగ్ పీక్స్. అంజలి గారు యాక్టింగ్ ఎలా ఉందా? బాగుందన్న, చాలా కొత్తగా ఉంది క్యారెక్టర్ అంజలి గారు. డైరెక్షన్ ఫాల్ట్ భయ్యా మూవీలో? డైరెక్షన్ ఆయన మనమేమంటామన్నా, స్టోరీ లేదన్న అంతే. మీకు అనిపించింది చెప్పండి భయ్యా. స్టోరీ లేదంతే, రెగ్యులర్ స్టోరీ అది. అంటే తమన్ గారి బీజిఎం ఎలా ఉంది? బాగుంది. తమన్ బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగా ఇచ్చాడు. ఒక సాంగ్ ఇలా తీసేశారంట కదా. అది ఏదో కెమెరా ఎఫెక్ట్ లేదా సంథింగ్ ఏదో తీసేశారని చెప్పారు.
వస్తుంది అంటగా చూద్దాం. అంటే ఫ్యాన్స్కి ఐఫిస్టా లేకపోతే డిసప్పాయింటెడ్ అన్న? లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అంతే, లిటిల్ బిట్.